మత్సరం అంటే ఏంటంటే నాకు ఎలాగో లేదు గనక వారికి కూడా ఉండకూడదు. అర్థమైందా? వారికి లేనిది చూసి నువ్వు మనసులో అనుకోవడం అసూయ అయితే, మత్సరం ఎలాంటిదంటే వారికి ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో వారికి ఉండకూడదు. నాకు లేనిది వారికి ఉండకూడదు. మీ ఇంట్లో కరెంట్ లేదు, పక్కింట్లో కరెంట్ ఉంది, అప్పుడు నీకు కలిగేది ఏంటంటే అసూయ. నెక్స్ట్ మత్సరం ఎలా ఉంటుందంటే నాకు లేని కరెంటు వాళ్ళకి ఎందుకు అని పోయి వాళ్ళ మీద కూడా ఆపేసావనుకో, దాన్ని ఏమంటారంటే మత్సరం. ఇప్పుడు యూదులు ఏం చేస్తున్నారట అంటే, పౌలు గారు వెళ్ళి వాక్యం చెప్తుంటే చాలా మంది వినేసి నిజమే కదా ఆయన చెప్పేది వాక్యం నిజమే కదా అని చాలా మంది యూదా మతంలో నుంచి క్రైస్తవంలోకి వస్తున్నారు. ఇప్పుడు యూదుల్లో ఉన్నటువంటి మిగతా కొంతమంది ఏమైపోతున్నారంటే, అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను, చూడండి, పని పాట లేక తిరిగే కొందరు దుష్టులు అంటే పని పాట లేకుండా తిరిగేవాడు నీ బైబిల్ ఏమందంటే వాడు దుష్టుడు. మీకు అర్థమైంది? ఏం చేస్తున్నట్టు ఏం చేయట్లేదు అంటాడు అంతే. ఇంక సంవత్సరం తర్వాత ఏం చేస్తున్నట్టు ఏం చేయట్లేదు అంటాడు అంతే. ఇంకా 4 ఏళ్ల తర్వాత ఏం చేస్తున్నట్టు ఏమీ చేయట్లేదు. ఏమీ చేయని వాడు చేసే పని ఏంటంటే చేసేవాడిని చెడగొట్టడం. ఆడి పనల్లా ఏంటంటే చెడగొట్టుకుంటూ ఉండటమే. అందుకే వాడిని ఏమంటానంటే బైబిల్ వాడిని దుష్టుడు. పనున్నవాడండి. నిజంగా మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా కానీ సేవకులను ఏమండి క్రైస్తవులను అడ్డుకునేవాళ్ళు, ఆటంకపరిచేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు, వీళ్ళెవ్వరూ కూడా పని పాట లేని వాళ్ళు. ఇప్పుడు పనున్నవాడు ఏం చేసుకుంటాడు? పని చేసుకుంటాడు. అందుకే బైబిల్ ఇలాంటి వాళ్ళు మీరు ప్రారంభం నుంచి కూడా చూడండి, అంతా ఇలాంటి వాళ్ళే.